కాళేశ్వరం బ్యాక్ వాటర్తో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టాల పాలవుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు 33.50 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం 10 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఆదుకుంటుండటంతో చెన్నూరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు వరద ముప్పుతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన మంచిర్యాల జిల్లాలోని రైతులకు మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 10 కోట్ల రూపాయల నష్టపరిహారం రిలీజ్ చేసింది సర్కార్. 2 నెలల్లో రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇటీవల రైతులతో జరిగిన భేటీలో అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతుల సమక్షంలోనే పంపిణీ చేయాలని కలెక్టర్కు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మా దేవలవాడ దాదాపు 200 నుంచి 400 ఎకరాలకు బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా చెన్నూరు శాసనసభ్యులు వివేకు వెంకటస్వామి గారు నష్టపరిహారం తెప్పించి తగిన భూములు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా డబ్బులు ఇప్పించడానికి 100కు 200% కృషి చేస్తున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో 5 ఏళ్లకు పైగా చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్ మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ఎంపికలో అప్పటి ఇంజనీరింగ్ అధికారుల తప్పిదాలతో ఈ దుస్థితి తలెత్తింది. వరద ముంపు సర్వేలో కొన్ని గ్రామాలనే పరిగణలోకి తీసుకున్నారు. చెన్నూరు, కోటపల్లి, జైపూర్ మండలాల్లోని 950.22 ఎకరాలకే పరిహారం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు మండలాల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. గత ప్రభుత్వం వల్ల ఈ కేసీఆర్ వల్ల ఈ ప్రభుత్వం వల్ల మనకు వచ్చే యూజ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మన వివేక్ వెంకటస్వామి వచ్చిన కానుండి కొన్ని డెవలప్మెంట్లు మన ప్రజల్ని ఆదుకోవడం, వచ్చి మనకు ఏడేడ మునిగాయని ఎంక్వైరీ చేసుకోవడం, గత 200-400 ఎకరాల నుండి మీకు హామీ ఇస్తున్నా, నేను డబ్బులు ఖచ్చితంగా మీకు అందిస్తా అని మన వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. కోటపల్లి మండలం దేవులవాడ శివార్లోని 264 ఎకరాల పంట చేన్లకు ప్రభుత్వం 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. చెన్నూరులో జరిగిన సమావేశంలో బ్యాక్ వాటర్ బాధితులకు డిసెంబర్లో పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్, అధికారులు దేవులవాడలో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పరిహారం పంపిణీ వ్యవహారం కొలిక్కి తెచ్చారు. అయితే గత ప్రభుత్వం అనేది రైతులు అనే వారిని ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎవరికి నష్టపరిహారం అనేది కూడా రాలేదు. ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అర్జున్గుట్ట నుండి రావులపల్లి వరకు నష్టపోయే అటువంటి వ్యవసాయ రైతులను ఈ యొక్క ప్రజా పాలనలో మంత్రి వివేక్ గారి సహకారంతో ముంపు కింద అయితే ఎటువంటి భూములు ఉన్నాయో వారికి నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మా యొక్క గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం బ్యారేజ్ నుంచి సుమారు 52 కిలోమీటర్ల మేర చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాల్లో నష్టపోయే పంట భూములను అధికారులు గుర్తించారు. 2016లో చెన్నూరు, జైపూర్ మండలాల్లోని 692.22 ఎకరాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇందులో చెన్నూరు మండలం సుందరశాల, సర్సక్కపేట, పొక్కూరు గ్రామాల్లోని భూములకు ఎకరాకు 8.40 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లించారు. సుందరశాలలోని మరో 6 ఎకరాలకు 4.60 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. చెన్నూరు మండలంలోని బీరెల్లి, నాగ్పూర్, సోమరపల్లి, జైపూర్ మండలం శివారం గ్రామాల భూములకు 10-60 లక్షల చొప్పున అందజేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం వలన ప్రతి సంవత్సరం మునుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కొందరు చెప్పుకున్నాం, మా ఎమ్మెల్యే గారు చెప్పుకున్నాం, ఎవరికో చెప్పుకుంటా కూడా అప్పట్నే సర్వే చేసిండ్రు. కానీ దాన్ని పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు. మొన్న మా వివేకు వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా చేళ్ళకి వచ్చిండు, చూసిండు, మా బాధను పట్టించుకున్నాడు. ఒకసారి 2 సార్లు కూడా అసెంబ్లీ కూడా చెప్పిండు. మేము అదైతే టీవీలో విన్నాం. మా రైతుల బాధ చూడలేక మాకైతే తగిన సాయం చేయాలి సార్ అని తప్పకుండా చేస్తా అన్నాడు. చేసిండు కూడా, చేస్తాడు కూడా అని నమ్మకం ఉన్నది. చెన్నూరు మండలంలోని వెంకంపేట, నారాయణపురం సహా శివలింగాపూర్, కోటపల్లి మండలంలోని రాంపూర్, రాషన్పల్లి, అన్నారం వాసులు 3వ విడత పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో వెంచపల్లి, కోల్లూరు గ్రామాలున్నాయి. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపునకు గురయ్యే భూములను గుర్తించిన అప్పటి ప్రభుత్వం
చెన్నూరు, జైపూర్ మండలాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రాజెక్టు ముంపులో కోటపల్లి మండలం ఉన్నప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఈ విషయంపై మంత్రి వివేక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం అందించేలా కృషి చేశారు. దీంతో రెండో విడత పరిహారం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కోటపల్లి మండలం దేవులవాడ శివారులో 264 ఎకరాలు 80 మంది రైతులను గుర్తించారు. పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు 2 రోజులుగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు.